వాళ్ళ అధినేత ఎవరు మళ్ళీ కాంగ్రెస్ మహిళ ఇది ఒకేలా ఉండాలని అడిగిన కాంగ్రెస్ ప్రతినిధి, ఒకేలా ఉండాలి, అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా మాట్లాడొద్దు అన్నారు. గత 5 ఏళ్ల నుంచి తెలంగాణలో తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏదో పెట్టుకున్నారు కదా దుకాణం, ఆడైపోయాక ఇటుకు వచ్చినారు. మరి ఒకేలా లేరే? ముందు ఆ ప్రశ్న వెళ్ళి మీ మేడం నడుగు, మీ కాంగ్రెస్ పార్టీ మేడం నడుగు. ఒకేలా ఉండామో ఇంకొకలా ఉండాలనో ఎన్ని రకాలుగా ఉండాలో మేము చెప్తాం జవాబు. కాబట్టి మన కింద నలుపు చూసుకొని తర్వాత ఇతరుల గురించి మాట్లాడితే బాగుంటది. అలాగే ఇతరులు మాట్లాడేటప్పుడు అడ్డం కూడా రాకూడదు. ఇతరులు మేము మాట్లాడినప్పుడు కామ్గా ఉన్నాం కదా, అది కూడా తెలుసుకో. వినం కూడా నీవు మాట్లాడేది వినను కూడా నేను, ఎందుకంటే నువ్వు చెప్పిన నీ నాయకుడిని నాగబాబు రమ్మను నువ్వే మాట్లాడడానికి ఉత్తరపోయించడానికి స్టూడియోలో కూర్చొని పెద్ద ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? హైదరాబాద్ వదిలి ఆంధ్రాకి రా ఫస్ట్. చెప్తా అది చెప్తా వచ్చి మళ్ళీ మాట్లాడుతూ అది కూడా చెప్తా. పని చూసుకోపోయి ఎందుకు భయపడతావయ్యా? ఎందుకు భయపడతావు? ఎందుకు భయపడతావు? ఎంతమందిని చూసినా సమాధానం చెప్పేది వినాలి. నువ్వు నేను చెప్పింది నువ్వు నిజమైన నాయకుడు అయితే నేను చెప్పింది నేను స్పందించిన తర్వాత ఇంకా బయలుదేరు. చిల్లర మాటలు మాట్లాడతా మహేష్ బాబు అని ఫీల్ అవుతున్నావేమో. మరి వినొచ్చు కదా, మరి వినొచ్చు కదా. మహేష్ బాబు ఉత్తగిస్తాంటానే పోపిస్తలేదు, విను. నీకు పోపిస్తలేదు, వింటే సరిపోయింది. ఓవర్ చేయొద్దు, ఆన్సర్ చెప్తే తీసుకోవడం రాదు. గోడల పడి డిబేట్ నువ్వు మాట్లాడినప్పుడు నేను విన్నా. సబ్జెక్ట్ మాట్లాడు. సబ్జెక్ట్ మాట్లాడతా ఊరుకోను. ఏదో చెప్తున్నాను. మర్యాదగా మాట్లాడితే మర్యాదగా మ్యూట్ చేస్తే నేను మాట్లాడతాను. సిగ్గు లేకుండా ఈరోజు నేను మాట్లాడడానికి ఆన్సర్ లేక పారిపోయాడు ఎత్తుకాడు. ఉండొచ్చు కదా. ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వెందుకు ఆశ్చర్యపోతావు? మీ నాగబాబు ఎక్కడున్నాడు? మీ నాగబాబు ఇల్లు ఎక్కడుంది? ఇప్పటికీ నా ఇల్లు వినుకొండలో ఉంది. మరి ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నారు? మీరు ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారు? ఎమ్మెల్సీ నాగబాబు ఎందుకు ఇచ్చావు? సూటిగా చెప్పగలవా? నాగబాబు ఎక్కడున్న పర్సన్ తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఏం చేస్తున్నావు? సంవత్సరాలు నేను అందగానే నో ప్రాబ్లం. జూనియర్ మహేష్ బాబు కొంచెం ఆపితే చెప్తా. జూనియర్ మహేష్ బాబు కొంచెం ఆపుతావా? అయిపోయిందా అరుపులో? ఆపినావు కదా. నేను యాడి పారిపోలే, నెట్వర్క్ ఇష్యూస్. ఒక చిన్న క్వశ్చన్ నువ్వు ఆపితే చెప్తా. అదే క్వశ్చన్ చెప్పండి. పారిపోయినాడు. ఇదే నాగబాబు గారు 2019 ఓడిపోయినప్పుడు ఎన్నిసార్లు కాన్స్టిట్యున్సీకి వెళ్ళారు? ఎన్నిసార్లు ప్రజలకు అందుబాటులో ఉన్నారు? 5 సంవత్సరాలు నాగబాబు ఎక్కడున్నారు సార్? అది ఆన్సర్ చెప్పండి ఇతనికి. వాసు గారు ఆయన ఆపుతారా? చెప్పు. నీ సంస్కారం లేకుండా లేదు, చెప్పు. సంస్కారం గురించి మనం మాట్లాడుకున్నాం. అందే చెప్తాడా కామ్గా ఉండు. ఇప్పుడు నీ సుందరమైన వికారమైన అందమైన అమ్మని చూడలేక భయపడి అందగాన్ని చూడలేక కొంచెం మ్యూట్ అయినా కానీ నిన్ను చూసి పారిపోయేంత వయసు కాదు. నేను కాలేజీ పోయేటప్పుడు నువ్వు నిక్కర్లు వేసుకుని నింటావు కానీ కామ్గా ఉండు కొంచెం మాట్లాడేటప్పుడు. విను. ఇప్పుడు ఏదైతే అన్నావు నాగబాబు గారి గురించి, హైదరాబాద్లో ఉండరు అది ఇది అన్నావు కదా. నాగబాబు గారు ప్రతి పార్టీ కార్యక్రమానికి మంగళగిరిలో కూర్చొని మానిటర్ చేస్తున్నారు. నీకు ఆ విషయం తెలియదు. ఫస్ట్ పాయింట్, ఆయన ఏ పార్టీ కార్యక్రమాలకు ఎన్ని చోట్ల అటెండ్ అవుతున్నారో, ఆయన మేము రోజు ఎన్నిసార్లు కలుస్తూ ఉంటామో మా క్యాడర్తో, నీకు అది తెలియదు. రెండో పాయింట్, ఆయన